హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈనాటి మహిళా వ్లాగ్స్. ఈరోజైతే నేను మా అత్తగారింట్లో ఉన్న చిన్న పెరడుని అయితే చూపించబోతున్నాను. ఈ పెరడులో మా అత్తగారు రకరకాల పూలు, కూరగాయలు, అలాగే పళ్ళు, చాలా రకాల ఔషధ మొక్కలు పండిస్తారు. ఇవన్నీ కూడా అచ్చంగా సేంద్రియ పద్ధతిలోనే పెంచుతున్నారు. ఈ జాంకాయ చెట్టు అయితే నా అంత ఎత్తు కూడా లేదు, కానీ దీనికి ఎన్ని కాయలు ఉన్నాయో అంటే చెప్పలేము. అసలు కనీసం ఒక 50 కాయలు పైనే ఉన్నాయి. చూస్తేనే బక్కపల్చగా ఇలా ఉంది చెట్టు, కానీ కాయలు మాత్రం చాలానే వచ్చాయి. ఈ మొక్కని మేము గుడివాడ నుంచి తీసుకెళ్ళాము. అక్కడి నుంచి అయితే తీసుకొచ్చి మా అత్తగారింట్లో అయితే నాటాము. కానీ ఇంత పెద్ద చెట్టు అయ్యి ఇన్ని కాయలు కాస్తుందైతే అస్సలు అనుకోలేదు. కాయలైతే ఎంత తీయగా రుచిగా ఉన్నాయంటే ఇంకా నేను చెప్పలేను, అంత రుచిగా ఉన్నాయి. చాలా తీపిగా ఉన్నాయి, తేనెలో ముంచుకొని తింటున్నామా అన్నంత తీయగా ఉన్నాయి. కాయలైతే మాత్రం చాలా పళ్ళు ఉన్నాయి చెట్టు నిండా. కానీ కనీసం 2-3 కిలోలనే వచ్చి ఉంటాయి కాయలైతే. అన్నీ చక్కగా దోరగా ఉన్నాయి కాయలు చెట్టు నిండా కూడా. ఈ మొక్క నాటి మేము కేవలం 1.5 సంవత్సరంన్నరే అవుతుంది, కానీ ఇంత చక్కగా కాయలు కాస్తుంది, ఇంత తీయనైన కాయలు. నెలకి కనీసం ఇలా 2-3 కేజీలైన కాయలు అయితే కాస్తున్నాయి అంట ఈ చెట్టుకి. ఏ మందులు కొట్టకుండా, ఏ యూరియాలు వాడకుండా చక్కగా నేచురల్ పద్ధతిలో పెరిగిన ఈ కాయలు మన ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇక కూరగాయల విషయంలోకి వస్తే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన కాకరకాయలు అంటేనే చేదు వ్యాక్ అంటారు చాలామంది, కానీ కాకరకాయ చేదైనా కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కాకరపాదులోంచి కాకరకాయలు కొయ్యాలంటే పెద్ద టాస్కే అనిపించింది మాకు. చాలా పెద్ద పందిరే ఉంది కాకరపాదు, చాలా కాయలు ఉన్నాయి లోపలంతా కూడా. కాకరకాయలు కోసిన తర్వాత ఇవి కూడా కనీసం 2 కిలోల దాకా వచ్చాయి కాకరకాయలు. ఇకపోతే ఇవి చిక్కుడు పాదులు. చిక్కుడుకాయలు అయితే చాలానే కాసాయి. చిట్టి చిక్కుడుకాయలు మొత్తం ఇత్తనాలతో పొట్ట నిండిపోయేలాగా ఉన్నాయి చిక్కుడుకాయలు మొత్తం కూడా. ఇవి కూడా చిక్కుడుకాయలు అన్నీ కోసిన తర్వాత ఇలా 2-3 కిలోల దాకా తూగాయి చిక్కుడుకాయలు. అబ్బా, చాలా ఆనందంగా ఉంది మాకైతే. చాలా ఫ్రెష్ కూరగాయలు కోసుకుని తీసుకెళ్తున్నాం అనే ఆనందం అయితే నాకు చాలా ఉంది. ఇదైతే గుత్తు వంకాయల చెట్టు అండి. గుత్తు వంకాయలు అయితే చాలానే కాసాయి. అయితే నేను ఈ చెట్ల మీద అంతా కూడా చాలా ఏదో తెల్ల పౌడర్ లాగైతే అబ్జర్వ్ చేశాను ఈ చెట్టు మీద, అలాగే చిక్కుడు పాదు చెట్టు మీద. ఇది ఏంటనేది మా అత్తగారి మాటల్లోనే విందురు మీరు. పురుగు పోతుంది పెడితే కొడితే దేనికి వేసామంటున్నది? పురుగులు. ఏం పురుగు? అంటే నీకేం తెలుసు? తేనె బంక పురుగు పడితే బూడిద ఎందుకు కొట్టా? మందులు కొట్టవా? మందులు లేవు నా కాడ ఏమి. దేనికది? ఆ గమేసం లేదు. దేనికా ముందు? పురుగులకి. ఏం పురుగు? ఏం పురుగు అంటే వంక చెట్లు పురుగు పడుతుందిగా, మందు బదులు అది కొడతావు. అవును, బూడిద. పొయ్యిలో బూడిదది. ఏదో తేనె బంక పురుగులు ఇవన్నీ పోతాయని చెప్తున్నారు. నాకు ఇది విని చాలా ఆశ్చర్యం వేసింది. విన్నారుగా మా అత్తగారి మాటల్లో. కనీసం గమాక్సిన్ కూడా వేయరంట చెట్లకి పేడ ఇవే వేస్తారు ఎరువుగా, ఇంకేమి వేయరు కూడా మా అత్తగారు. మనం కట్టెల పొయ్యి ఉంటుంది కదా, పల్లెటూరులో ఎక్కువగా పొయ్యే కదా వాడతారు. బయట పిడకలు కర్రలు పెట్టి వాడిన బూడిదని తీసుకొచ్చి ఇలా చెట్ల మీద చల్లుతారంట. చాలా సేంద్రియ పద్ధతులు అయితే పెంచుకుంటున్నారు చెట్లని. పెస్టిసైడ్ కానీ ఎలాంటి పురుగుల మందు వాడకుండా. కనిపిస్తుంది ఈ ఆకుల మీద అయితే ఎలా ఉన్నాయో బూడిద. దీనివల్ల
ఎటువంటి పురుగు అయితే పట్టదంట, పట్టినా చనిపోతుంది బూడిద వల్ల. ఆ స్టిక్కీనెస్కి బూడిద చల్లటం వల్ల పురుగు కదలలేక చనిపోతుందని చెప్తున్నారు. ఇదేనండి మా అత్తగారు పెంచుకున్న చిన్న పెరడు. మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.